కాంచీపురం అంటే మనకు గుర్తొచ్చేది కంచి కామాక్షమ్మ ఆలయం. కానీ అదే కాంచీపురంలో చాలామందికి తెలియని ఇంకొక పురాతనమైన అతి పవిత్రమైన ఆలయం ఉంది. అదే మన శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం. ఈ ఆలయం సుమారు 2000 ఏళ్ల క్రితం ఆ టైంలో కాంచీపురాన్ని పాలిస్తున్న పల్లవ రాజులు నిర్మించారు. దాని తర్వాత చోళరాజులు కూడా ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి కూడా చేశారు. ఈ ఆలయం సుమారు 23 నుంచి 25 ఎకరాలలో ఉంటుంది. ఈ ఆలయంలో ఆ డిజైన్స్, ఆ శిల్పాలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ టెంపుల్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ టెంపుల్ కింద రాళ్ళు తిరగడం మనం చూడొచ్చు. వీటినే రొటేటింగ్ స్టోన్స్ అంటారు. ఈ ఆలయంలో బంగారు బల్లి ఉంటుంది. ఆ బల్లిని ముట్టుకుంటే గతంలో కానీ భవిష్యత్తులో కానీ మన పైన బల్లి వడి ఉంటే అటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ ఆలయాన్ని అతిగిరి అని కూడా పిలిచేవారు. కానీ కాలక్రమేణా అది హస్తగిరిగా మారి హస్తగిరి అని పిలుచుకుంటారు. ఈ ఆలయంలో సుమారు 362 రాతప్రదాల శాసనాలు దొరికాయి. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, సత్యయుగంలో బ్రహ్మదేవుడు సరస్వతితో గొడవపడి భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం యాగం చేస్తాడు. ఆ యాగాన్ని తన భార్యతో కలిసి చేయాలి. కానీ సరస్వతి అమ్మవారితో గొడవ అవ్వడంతో తను గాయత్రీదేవితో కలిసి యాగం చేస్తాడు. దీనికి ఆగ్రహించిన సరస్వతీదేవి నది రూపంలో ఉద్రితంగా వచ్చి యాగవాటికని ముంచబోతుంటే శ్రీ మహావిష్ణువు అడ్డుగా ఉండి నదిని పక్కకు మళ్లిస్తాడు. ఇక బ్రహ్మదేవుడు యాగం పూర్తి చేసుకుంటాడు. ఇక శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి భార్యాభర్త మధ్యలో గొడవలు సహజమని చెప్పి బ్రహ్మదేవుణ్ణి సరస్వతీదేవిని కలుపుతాడట. ఇక అక్కడ ఉన్న దేవతలు, మునులు శ్రీ మహావిష్ణువుని ఇక్కడే ఉండాలని వేడుకుంటారట. అందుకే శ్రీ మహావిష్ణువు ఇక్కడ వెలిశాడని చెప్పుకుంటారు. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ చాలా మంది రాజులు ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశారు. ఈ ఆలయంలో తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో శాసనాలు కనబడతాయి. మొత్తం 3 ప్రాకారాలు, 32 ఉపాలయాలు, 19 విమాన గోపురాలు, 300కు పైగా మండపాలతో చాలా అంటే చాలా బాగుంటుంది ఆలయం. ముఖ్యంగా అనంత పుష్కరిణి పక్కన ఉన్న 100 స్తంభాల మండపం మాత్రం మాటల్లో చెప్పలేం భయ్య, అంత అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో చెక్కిన ఎన్నో విగ్రహాలు, శిల్పాలు ఉంటాయి. మహాభారతం మరియు రామాయణంకి సంబంధించిన శిల్పాలు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు కాంచీపురం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయంని కూడా దర్శించుకోండి. ఈ ఆలయానికి సంబంధించి ఇంకొక అద్భుతమైన విషయం ఉంది. అదే 40 ఏళ్ళకు ఒక్కసారి బయటికి తీసే అతి వరదరాజ స్వామి వారి విగ్రహం. ఆ విగ్రహం గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లైక్ చేసి ఫాలో చేయండి.